చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి ఒక చిన్న విషయమును ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కుడికను ముగించుకుందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనమును చాలా జాగ్రత్తగా చదువుదాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినాలలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే సత్యమైనటువంటి మాటలు ప్రజల దగ్గరికి పంపించాలని అనాది కాలములోనే దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఎందుకు ఈ లోకంలోనికి సత్యమైన మాటలు పంపించాలి, ఎందుకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను దేవుడు ప్రజలకు తెలియచేయాలనుకున్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు దేన్ని ప్రేమించాడంటే లోకాన్ని ప్రేమించాడు. లోకమును ప్రేమించినటువంటి దేవుడు లోకములో ఉన్నటువంటి ఏ ఒక్కడు నశించకూడదు, అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అది అపోస్తుల కార్యం 17వ అధ్యాయం మీరు తర్వాత చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఏమైందంటే, అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ ఉన్నది అది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే దేవుడు మనుషులను ప్రేమించాడు. లోకం అంటే లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క చెట్లను, ఈ చేమలను, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏటని కాదు గాని ప్రేమించింది దేవుడు మనుషులను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఏ ఒక్కడూ నశించకూడదు అన్నంతగా ప్రేమించాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో తయారు చేసుకొని ఈ భూమి మీదకి పంపించిన తర్వాత భూమి మీదకి వచ్చిన మనస్సులు దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి. ఎందుకు దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలని ఆలోచిస్తుంటే, మనుషులకి జంతువులకి ఒక తేడా ఉన్నది. ఏమిటంటే, మనుషులకు దేవుడు జ్ఞానమునిచ్చాడు, జంతువులకు దేవుడు జ్ఞానములు ఇవ్వలేదు. ఎందుకయ్యా అంటే, మీరు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చదివినప్పుడు కొన్ని విషయాలు చూసినప్పుడు హెస్కేలు మాట్లాడుతూ ఏమంటాడంటే, తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. అంటే తెలివి లేదు వాటికి, కాబట్టి అవి ఎలాగైనా జీవిస్తాయి. వాటికి ఒక పద్ధతి ఉండదు, ఒక పాడుండదు, వాటికి ఒక క్రమం ఉండదు, ఒక మార్గమేముండదు. వాటికి నచ్చినట్టుగా జీవిస్తాయి కాబట్టి వాటిని ఏమంటాము? జంతువులు అంటాం. కానీ మనుషులు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు జీవించడం కాదు, మనుషులు దేవుడికి నచ్చినట్టు నడుచుకోవాలి. మనుషులు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. మనుషులు ఎదుటి వాళ్ళకు నష్టము కలిగించకుండా ఎదుటి వాళ్లకు మేలు చేస్తూ బ్రతకాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ అదే మాట మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు ఇక్కడ తుతైరాలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చి తిని గాని అన్నాడు. దేనికి సమయం ఇచ్చాడంట? ఎవరికి ఇచ్చాడు? ఆమేన్. ఎవరికి ఇచ్చాడు? ప్రతి మనిషికి సమయం దేనికి ఇచ్చాడంటే మారు మనసు పొందటానికి. మారు మనసు పొందటానికి సమయం ఎందుకు కావాలంటే, మనుషులందరూ మారామని చెప్పుకుంటున్నారు కానీ మారామని చెప్పుకొని మార్గములో లేని వాళ్ళే మనుషులు.
చెప్పుకోవటానికి బాగానే ఉంది. నేను బాగానే బతుకుతున్నాను. నాకేమంటారు? ఎవరికేమి ఇబ్బంది లేదు. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం మనం వెళ్లి చూస్తే వారి జీవితాల లోతులోనికెళ్లి చూసినప్పుడు వాడ వాళ్ళ యొక్క హృదయ ఆంతర్యం ఏమైందని రాయబడింది? వాళ్ళ హృదయం అంతా ఎలా ఉందంట? చెడిపోయి ఉన్నది. ఏమి చెడిపోయింది? హృదయం చెడిపోయింది. చూడటానికి నేను సిప్‌రప్‌గా బాగా మంచిగా బట్టలేసుకున్నాను. శుభ్రంగా కట్టుకున్నాను. చూడటానికి బాగా ఉన్నాను. చెడిపోయిందేందంట? హృదయం. హృదయం ఎలా చెడిపోయిందని బైబిల్ చెప్తుంది. హృదయములో నుంచి అనగా మార్కు సువార్త 7 అధ్యాయం 21 వచనంలో రాయబడినట్టుగా హృదయములో నుంచి ఏమేమొస్తున్నాయంట? దురాలోచనలు 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి చెడ్డ ఆలోచనలు. చెడ్డ ఆలోచన అంటే దురాలోచన అంటే ఆలోచన అంటే హ్మ్. చెడు ఆలోచనలు. చెడు ఆలోచనలు అంటే అర్థమవుద్దా? అర్థమవుద్దా మీకు? ఆలోచనలు అంటే దుష్టుని యొక్క ఆలోచనలు. ఇక్కడే అర్థమవుతుంది. ఏ ఆలోచనంట? దుష్టుని యొక్క ఆలోచనలు. దుష్టుని ఆలోచనలు ఎలాంటివి? దుష్టుని ఆలోచనలు ఎలాంటివి? దుష్టుని ఆలోచనలు ఎలాంటియంటే, ఎలా ఉంటాయంటే దుష్టుని ఆలోచనలు యెషయా గ్రంథం మీరు చదివారు గదా! వాడి ఆలోచన ఎలాగుందంట? చెప్పాడు గదా! ఇదిగో దేవుని కంటే ఎక్కువగా తను తాను జేసుకున్నాడు. నాకేమి? ఏందంట దుష్టుడి ఆలోచన ఎలాగుంది? నాకేమి? నేనే గొప్ప, నేనే గొప్ప, నాకే విషయంలో కూడా తక్కువ లేదు. నేనంటెల్లో గొప్పవాడిని. నేనంటెల్లో ఏ బాగానే ఉన్నాను. అంటే మనుషుని యొక్క ఆలోచనలు ఏమైపోయాయంటే, మనిషి ఆలోచన మంచిదే. కానీ వానిలోనికి దుష్టుడు రావటం వల్ల వానికేమి చెప్పించిందంటే వాడిలోనికొచ్చి నాకేమి అనేటువంటి మనసొచ్చేసింది. ఈరోజు అందరూ ఏమంటారంటే, ఏం దేవుడి దగ్గరికి రావాలంటే, నాకేమి? నాకేం కష్టమొచ్చిందా? నాకేమైనా బాధొచ్చిందా? నాకేమైనా ఇరుకులొచ్చినాయా? నాకేమైనా ఇబ్బందులొచ్చినాయా? తినటానికి తిండుంది, ఉండటానికి ఇల్లుంది, కట్టుకోవడానికి బట్టలున్నాయి, కావాల్సినంత డబ్బుంది. నాకేమి? అనే ఆ యొక్క తత్వము దుష్టునిది. ఈ ఆలోచన దుష్టునిది. ఈ దుష్టుడి ఆలోచన ఎలా ఉన్నదంటే, మనిషిని దేవుడి కంటే తక్కువగా చూసుకునే స్వభావం లేదు దానికి. ఎలాగంట? దేవుడి కంటే నేను తక్కువ, దేవుడు ఎక్కువండు. దేవుడే నా కాడికి రావాలనే లోకమిది. వచ్చాడు గదా యేసుప్రభు అంటే, ఆ విధముగా మాట్లాడట్లేదు ఇక్కడ బైబిల్‌లో. దేవుణ్ణి తక్కువ చేసి, సులకన చేసి మాట్లాడేటువంటి లోకం. ఎందుకంటే, దుష్టుడికున్న ఆలోచన ఏందంటే, ఎలాంటి స్వభావం అంటే దానిది, తనకున్న దానిని బట్టి అతిశయిస్తాడు. ఏందంట? తనకున్న దాన్ని బట్టి అతిశయిస్తాడు. తనకున్నదేంటిదంటే, అందమును బట్టి అతిశయిస్తాడు, ధనమును బట్టి అతిశయిస్తాడు, బలమును బట్టి అతిశయిస్తాడు. ఏ వెనకున్నటువంటి ఆస్తి, ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తాడు. ఎందుకు అతిశయిస్తున్నాడంటే, ఈ అందం ఉన్నది కాబట్టి నాకు ఏమీ తక్కువ. ఎంతవరకు ఉంటదది? ఎన్ని రోజులు ఉంటదమ్మా? ఎన్ని రోజులుంటది? తెలుసా? తెలియదా? ఎన్ని రోజులుంటదది? కొద్ది రోజులే. నరుని ఆయుస్సు ఎలాంటిదంట? ఎంతలోనే కనబడి, అంతలోనే మాయమైపోవు ఆవిరి లాంటిది. ఆవిరి, ఆవిరి తెలుసు గదా! ఆవిరి లాంటి జీవితము. అయితే ఈ ఆవిరి లాంటి జీవితంలో ఉన్న ఈ మనుషుడేమంటాడంటే, నాకేమి? దుష్టుడి ఆలోచన ఇది. ఈరోజు దేవుడి దగ్గరికి మనుషులు రాకుండా పోవటానికి గల కారణం ఏందంటే, నాకేమి అనే స్వభావం ఈళ్ళలోకొచ్చేసిందమ్మా. నాకేమి తక్కువ? నాకేమి కొదువ? నాకేమి లేకుండా పోయింది? నేను ఎందుకు దేవుడి దగ్గరికొచ్చి బతిమిలాడుకోవాలి? నాకేమీ అవసరం లేదని తన్ను తానే ఏం చేసుకుంటున్నాడంటే అతిశయించుకుంటున్నాడు. అతిశయించుకుంటున్నాడు. ఈరోజు మనుషులలోనికొచ్చిన స్వభావము అతిశయోక్తి. దానినే బైబిల్ ఏమంటుందంటే అహంకారము. దానినే బైబిల్ ఏమంటుందంటే లెక్కలేనితనము. దానినే బైబిల్ ఏం చెప్తుందంటే గర్వము. ఈరోజు గర్వము, విర్రవీగిన తత్వం ఉన్నది మనుషులలో. కనపడని స్వభావం ఉన్నది మనుషులలో. కనపడని అహంకారం ఉన్నది మనుషులలో. ఈ అహంకారం మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందంటే, నెబుకద్నెజర్ లాగా ప్రపంచ దేశాలను నేను ఏలుతున్నాను. ప్రపంచ దేశాలే నా కాళ్ళ దగ్గరికొచ్చాయి. అసలు దేవుడెవరు? అనే స్వభావం వచ్చింది ఈరోజు మనుషులకి. దేవుడెవరు? నేను పెట్టుకుంటేనే దేవుడు, నేను తీసేత్తే దేవుడు లేడనే రోజుల్లో ఉన్నాం.
అర్థమవుతుందా? మనిషి దేవుడి దగ్గరికి వచ్చేంత టైం ఉందమ్మా మనుషులకి ఈరోజు. ఎప్పుడైనా ఆలోచించండక్క. మనిషి దేవుడి దగ్గరికి వచ్చేంత టైం లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, మనిషి ఒకటే చెప్తున్నాడు, నాకు టైం లేదు. అంతే కదా! మీరు అనుకున్నారు మీరు? టైం ఉందా మీకు? అస్సలు లేదు. బిజీ, బిజీ షెడ్యూల్. బిజీ షెడ్యూల్. అయితే టైం దేనికి? టైం అంటే ఏంది? సమయం. సమయం లేదంట మనుషులకి. దేనికి సమయం లేదు? దేవుని కాడికి రావటానికి సమయం లేదు. అయితే దేవుడు సమయం ఇచ్చింది దేనికి? బాగా అర్థం చేసుకోండి. దేవుడు సమయం ఇచ్చిందేమో మారు మనసు పొందటానికి సమయం ఇస్తే, ఈళ్ళు ఆ సమయాన్ని ఏం చేస్తున్నారంటే, వాళ్ళ కోరికల కోసం ఉపయోగించుకుంటూ, దేవుడు పిలిచినప్పుడు మాకు టైం లేదంటున్నారు. ఎవరినైనా పోయి పిలవండి. ప్రార్థన కాడికి రావచ్చు గదా! యేసుప్రభు మాకు టైం ఏడుంది మీకు పని పాట లేకుండా ఉన్నారు కాబట్టి మీరున్నారు. మాకు టైం లేదసలు. ఎందుకు సమయం లేదంటున్నారంటే, ఈళ్ళ జీవితంలో బిజీ, బిజీ అయిపోయారు. బిజీ. అంతా బిజీ అయిపోయారు. ఏం బిజీ? తినే దగ్గర బిజీ, తాగే దగ్గర బిజీ, ఉల్లాసాలాడే దగ్గర బిజీ, ఎంజాయ్ చేసే దగ్గర బిజీ, తిన్నుటకు, తాగుటకు కూర్చుండి, ఆడుటకు లేచిరి అని రాయబడింది. తినటానికి, తాగటానికి కూర్చున్నారంట. ఆడుటకు లేచారు. ఈరోజు ప్రజలందరికీ తినటానికి సమయం ఉంటుంది, తాగటానికి సమయం ఉంటుంది, సినిమాలు, సీరియల్లు చూడటానికి సమయం ఉంటుంది, మందు తాగటానికి సమయం ఉంటుంది, వ్యభిచారం చేయటానికి సమయం ఉంటుంది, దొంగతనాలు చేయటానికి సమయం ఉంటుంది, ఒకడిని మోసం చేసి వాడి నెత్తిన చెయ్యి పెట్టటానికి సమయం ఉంటుంది గానీ, దేవుడిని తెలుసుకోవటానికి సమయం లేదు. ప్రతి వాని దగ్గరికెళ్లి చూడండి సమయం లేదు. ఎవరి దగ్గరికెళ్ళినా సమయం లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ పిచ్చి సెల్ ఫోన్‌లో నుంచి పొద్దుగూకులు రీల్స్ చూడటానికి, పొద్దుగూకులు షార్ట్ వీడియోస్ చూడటానికి సమయం ఉంటది. నాకు దేవుడు జీవితం ఇచ్చాడు, ఈ ఆయుస్సు ఇచ్చాడు, ఈ యొక్క జీవితాన్నిచ్చాడు. ఈరోజు నేను బతికున్నదంటే దేవుడి దయ వల్లే గదా! అసలు నాకెందుకు టైం లేదని ఆలోచించేవాడు ఒక్కడు లేడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని ఏమన్నారు చూడండి? ఆ! సమయం ఇచ్చినాను గానీ, సమయం ఇస్తే ఏం చేస్తుందంట అది? జారత్వం చేయటానికి ఉపయోగించుకుందంట సమయాన్ని. సమయం ఇచ్చి ఏం చేస్తుందో చెప్పండి? సమయం ఇచ్చింది దేనికి? మీరు కంపెనీకి పోతారు. ఎప్పుడన్నా ఏదన్నా పనికి పోతారు. పొలం పనికి పోతారు. ఇక్కడ అందరం మనం పొలం పనికి పోయేవాళ్ళమే. పనికి పోతారు గదా! పనికి పోయినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ట పొలంలోకి పోయిన తర్వాత టైమ్ ఇస్తారు. ఏందంటే ఇదిగో మధ్యాహ్నం దాకా నీ టైమ్ అంటారు. మధ్యాహ్నం దాకా నువ్వేం చేయాలి పొలంలో? పని చేయాలి. మధ్యాహ్నం దాకా పని చేయకుండా సెల్ ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే ఎట్లా ఉంటది? ఏమంటారు? అసలు నీకు టైమ్ ఇచ్చింది దేనికి? నువ్వు చేసే పనేంది? నీకు టైమ్ ఇచ్చింది దేనికి? నీకు చేసే పనేంది? ఈరోజు దేవుడు సమయం ఇచ్చింది మారు మనసు పొందటానికి. ఈరోజు దేవుడు సమయం ఇచ్చింది మంచిగా జీవించడానికి సమయం ఇస్తే, కానీ ఇదేం చేస్తుందంట? జారత్వం చేయటానికి ఉపయోగించుకుంటుందంట ఆ సమయాన్ని. జారత్వం అంటే చదువు ఆ మాట ఒకసారి. అది కాదు. ఈ మార్కు సువార్త 7:21 వచనం. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇక్కడ 3 పాయింట్లొచ్చాయి. ఒకటి జారత్వం అనే మాటొచ్చింది. ఇంకొకటి వ్యభిచారం అనే మాటొచ్చింది. ఇంకొకటి కామ వికారం అనే మాటొచ్చింది. ఈ మూడిటిని మనము వ్యభిచారం లెక్కలో తేల్చేస్తాం. కానీ తుతైరాలో ఉన్నటువంటి సంఘానికి సమయమిత్తే తన జారత్వమును విడిచిపెట్టినది కాదు అని రాయబడింది. తన జారత్వం అంటే జారత్వం చేస్తున్న దానికి ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు జారత్వం చేయటం వల్ల నీ జీవితం భ్రష్టుడైపోతుంది. నువ్వు జారత్వం చేయటం వల్ల నీ బ్రతుకు పాడైపోతుంది. నువ్వు జారత్వం చేయటం వల్ల నువ్వు నాశనం అయిపోతావు. రేపు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆరని అగ్నిలోనికి వస్తావు కాబట్టి అప్పుడే నిన్ను చంపను. కొన్ని రోజులు సమయం ఇస్తాను. ఆ జారత్వం మానుకో అని చెప్పి ఉన్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ జారత్వమును మానుకునేటువంటి స్వభావాలు మనుషుల దగ్గర రాలా. ఎందుకు మానుకోలేదంటే, వ్యభిచారము 2 శరీరాలు కలిస్తే చేసేది వ్యభిచారం. కామ వికారం అనేది అది ఒక మనిషి దానికి ఆలోచన ప్రకారం చేసేది కామ వికారం. మరి జారత్వం అంటే ఏంటిదంటే, ఇది మనిషి ఎదుటివాడితో సంబంధం లేకుండా, ఒకళ్ళతో సంబంధం లేకుండా
తనలో తాను చేసుకునేటువంటి తత్వమే జారత్వము. జారుడు. జారత్వం అంటే జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. వాడి బ్రతుకు వాడి జీవితంలో వాడే పాడు చేసుకుంటున్నాడు. వాడు ఎలాంటి స్థితిలోనికెళ్ళిపోయాడు వాడికి గూడా తెలియని స్థితిలోనికెళ్ళిపోతాడు. ఈరోజు అది దాని జారత్వమును విడిచిపెట్టినది కాదు. చూడటానికి అంతా నీతిగానే కనపడుతుంటారు. చూడటానికి అంతా బాగానే ఉంటారు. చూడటానికి అందరిలో మంచి మార్గమే అనిపిస్తుంటది గానీ, హృదయములో నున్నటువంటి కోరికలు చెడు కోరికలు. కళ్ళతో చూసి బాగానండి. కళ్ళతో చూసి దేహముతో, శరీరముతో పాపము చేయకుండానే పాపము చేశామని ఊహించుకునే ప్రపంచం ఇది. ఎక్కడ రాయబడింది? తెలుసా ఎక్కడ రాయబడిందో? మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా రాశాడు యేసుప్రభువారు. చాలా స్పష్టంగా చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే, ఎవడైనను ఒక స్త్రీని కానీ, ఒక పురుషుణ్ణి కానీ మోహపు చూపుతో చూస్తాడో అప్పుడే తన హృదయములో ఆమెతో గాని, అతనితో గాని వ్యభిచారము చేసినట్టే. ఈరోజు తప్పనేది బయటికి కనపడకుండా అందరూ కూడా లోలోపల తప్పు చేస్తూ దాంట్లో సాటిస్ఫై అవుతున్న లోకం ఇది. తప్పు చేయటానికి ఇంతకు ముందైతే ఏదో కావాలి. ఇప్పుడేం అవసరం లేదుగా. ఆఫ్టర్ ఆల్ నాకు తెలిసి ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు తప్పు చేయటానికి. ఇంకేం చేయాల్సిన పని లేదుగా. దాన్ని కూడా లేకపోతే ఊహలతో తప్పులు చేసే లోకం ఇది. ఊహా ప్రపంచంలోకెళ్ళిపోతారు. ఎలాగంటే కళ్ళు మూసుకొని కలలు కంటారు కదా! పగటి కలలు కంటున్నారంటారు కదా! పగటి కలలు కనేటువంటి లోకంలో ఉన్నారు మనుషులందరూ గూడక. కాబట్టి ఇక్కడ మీ అందరికీ నేను చెప్పే సమయమే చెప్పేటువంటి ఒక చిన్న మాటేందంటే, దేవుడు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలియజేస్తున్న మాటేందంటే, సమయము ఇచ్చినది పాడైపోవటానికి కాదు. సమయం ఇచ్చినది ఇష్టమొచ్చినట్టు జీవించడానికి కాదు. సమయం ఇచ్చినది తాగి తందనాలాడి జీవితాన్ని నరకానికి సిద్ధము చేసుకోవటానికి కాదు. మరి దేనికి సమయం ఇచ్చాడంటే, బైబిల్ గ్రంథంలో మనకు బాగా చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒక మాట. దేవుని అనుగ్రహ ఐస్ ఆ! మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. బాగేనండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ప్రేరేపించడం అంటే పురికొల్పడం అంటే తొందర పెడుతుంది. ఇలాగ దేవుని సేవకులు ఇప్పుడు మనం ఎలాగైతే ఈ ప్రాంతానికొచ్చి సువార్త చేస్తున్నామో, ప్రతి ప్రాంతానికి, ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణంలో, ప్రతి చోట టీవీలోను, సెల్ ఫోన్‌లోను కనపడిన ప్రతి చోట పేపర్‌ల ద్వారాను, పాంప్లెట్ ద్వారాను ప్రతి విధముగా మనుషుల్ని ప్రేరేపిస్తుంది. మారండి, మారండి, జీవితాన్ని మార్చుకోండి, బ్రతుకును మార్చుకోండి. నీకు నచ్చినట్టుగా జీవించడానికి కాదు, దేవుడికి నచ్చినట్టుగా జీవించు. నీ జీవితం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. నీ జీవితం వల్ల ఎదుటి వాళ్ళు నాశనం కాకూడదు. నువ్వు బ్రతికే బ్రతుకు వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవుడికి నచ్చినట్టుగా జీవించమని ప్రతి చోట దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపణ. ప్రేరేపణ. ఎప్పుడైతే దేవుడు మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడో ఈళ్ళేం చేస్తున్నారో తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరించదవా. ఎంత బాగా రాశాడో తెలుసా పౌలు గారు. దేవుడు మనుషుల్ని ఈరోజు ఏం చేస్తున్నాడంటే బతిమిలాడుతున్నాడు, ప్రేరేపణ చేస్తున్నాడు. మారండి, 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 బ్రతుకును మార్చుకోండి. ఇన్ని రోజుల వరకు తాగావు, నువ్వు తాగటం వల్ల నీ భార్య ఏడుస్తుంది, నీ బిడ్డలు ఏడుస్తున్నారు, నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, నీ కుటుంబంలో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఉదయకాలం పనికెళ్ళి సాయంకాలం ఇంటికొస్తే అన్నం వండుకొని పిల్లలు తను కూర్చొని తిందామనుకుంటే నువ్వు తాగి ఇంటికొస్తే కుండలో ఉన్న అన్నము కుక్కలకి వేయాల్సి వస్తుంది. పిల్లలందరూ కూడా చాలా ఒక చోట పడుకుంటున్నారు. నువ్వు మారితే బాగుండని భార్య అనుకుంటుంది. భర్త అనుకుంటున్నాడు, నేను కష్టపడి రాత్రింబగళ్ళు చెమటోర్చి పని చేసి నిన్ను మంచిగా చూసుకోవాలనుకుంటే నువ్వు నన్ను ఎదిరించి నీ ఇష్టం వచ్చినట్టు కుక్క తిరిగినట్టు వీధులమ్మటి గొంతులమ్మటి తిరిగి నాకు చెడ్డ పేరు తెస్తున్నావు. అసలు నీ వల్ల నాకు ప్రశాంతత లేదని భార్య గురించి భర్త మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు జీవితాలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలని ఇష్టపడుతున్నారు.
మనసు మార్చుకోలేని స్వభావం ఎవరి దగ్గర లేదు. నేను తప్పు చేస్తున్నానంటే, నీ దృష్టికి నువ్వు చేసేది కరెక్టే. కానీ నీ వల్ల ఎదుటి వాడికి ఇబ్బందయిందంటే నువ్వు చేసేది తప్పే. ఈరోజు ప్రపంచానికి అందరికి అర్థం కావటంలా. చాలా మంది ఇలాగనే ఉన్నారు. మేమేం తప్పు చేయట్లేదు కదా అని. తప్పు ఎవరు కూడా చెయ్యడు నేను చెప్తున్నాను. కానీ తప్పు చెయ్యడు. ఎందుకు చేయడంటే వాడి జీవితం బాగా ఉందనుకుంటున్నాడు కాబట్టి. కానీ నీ స్వార్థం కోసము ఎదుటి వాళ్ళని పెట్టేదే తప్పు. నువ్వు సుఖంగా ఉండాలంటం కోసం ఇంకొకళ్ళని నాశనం చేస్తున్నావు తెలుసా? నువ్వు సుఖంగా ఉండాలంటం కోసం. ఏందంటే ఈడికి నచ్చింది. ఉదాహరణకు మీరు చూసినప్పుడు హేరోదు తెలుసుగా మీ అందరికి? హెరోదు తెలుసుగా? హెరోదు తనకు సంతోషంగా ఉండాలని తన తమ్ముడు భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నీకు సంతోషమే. కానీ నీ తమ్ముడు ఏడుస్తున్నాడు తెలుసా దీనివల్ల? నీ సంతోషం కోసం ఎదుటి వాళ్ళని ఏడిపించొచ్చా? నీ సంతోషం కోసం ఇంకొకళ్ళని ఏడిపించొచ్చా? ఏ దావీదుకు తనకు సంతోషం కోసము బత్షెబను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఉరియాను చంపేపిచ్చాడు. నీ సంతోషం కోసం పక్కనోళ్ళని ఏడిపియొచ్చా? నువ్వు అనుకుంటున్నావు నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను బాగున్నానని. నీ సంతోషం కోసం ఎంతమంది కన్నీళ్లు గాడుతున్నారో నీకేం తెలుసు? నీ సుఖం కోసం ఎంతమందిని ఏడిపిస్తున్నావో నీకేం తెలుసు? ఎంతమంది భార్యలు ఉసురు కొట్టుకుంటున్నావు, ఎంతమంది భర్తలు ఉసురు కొట్టుకుంటున్నావో నీకేం తెలుసు? ఇదేమనుకుంటున్నారంటే సమాజంలో ఇదేమైంది ఫ్యాషన్ అంటున్నాడు. ఫ్యాషనా? కుక్కల్లాగా జంతువుల్లాగా తిరిగేది ఫ్యాషనా? ఫ్యాషన్ అంటే ఏం తెలుసా? నాకు తెలిసినట్టుగా మనిషి మనిషిలాగా మారేదే ఫ్యాషన్. మనిషి మనిషిలాగా జీవించేదే ఫ్యాషన్. కానీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించేది ఫ్యాషన్ కాదు. దీన్ని బైబిల్ ఏం చెప్తుందంటే దీన్నేమంటుందంటే దరిద్రం. ఏమంటుంది? దరిద్రం. పనికి మాలిన తత్వం. ఈ తత్వం వల్ల ఎవరి జీవితాలు బాగుపడలేవు. అందుకే నాతాను ప్రవక్త దావీదు దగ్గరికొచ్చి, దావీదు ఆ మనిషివి నువ్వేనంటే, అయ్యో నేనా ఘోరాతి ఘోరమైన తప్పు చేసిందని ఏడ్చాడు. ఈరోజు నువ్వు చేసేది తప్పన్నా, నేను తప్పు చేయట్లేదు నువ్వే తప్పు చేస్తున్నాన్న మనుషులే. తప్పని చెప్పినప్పుడు ఒప్పుకునే వాళ్ళు లేరు. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే, వాడు ఇంకా తన జారత్వమును విడిచిపెట్టిన వాడు కాదు. బాగా ఉంది అంతే కదా! బండిని బాగా నడుస్తున్న వరకు బాగుంటది అక్క కదా! బాగా నడుస్తున్న వరకు బాగుంటది. అక్కడక్కడ మనకు అప్పుడే ఉడకదక్క మనం పోతున్నప్పుడు క్లచ్ పెడ్లు పోతాయి. బండి కదలనే కదలదు. అప్పుడు అందరం ఏం చేస్తాం ఆడ కూకొని, ఏందిరా మనకి కర్మంట. అవునా కాదా? బాగున్నాడు. వయసు బాగుంది. ఆరోగ్యం బాగుంది. సంపద బాగుంది. ఆస్తి బాగుంది. ఐశ్వర్యం బాగుంది. అంతా బాగుంది. బాగానే నడుస్తుంది. అప్పుడప్పుడు పోతాయి లోపల ఖర్చుపెట్టని కిడ్నీ అని, మూత్రపిండాలని, ఎయిడ్స్ అని, హెచ్ఐవి అని ఏదో ఒక ఖర్చుపెట్టి పోయిందనుకో మంచానికే గతి అయిపోతాడు. నిన్నటిదాకా బాగా తిరిగావు ఏమైందిరంటే, ఏంది మాయదారి రోగం నాకే రావాలా? మాయదారి రోగమా? నువ్వు మాయదారోడివైతే రోగం నీకొత్తది. నాకే రావాలా ఊర్లో ఎంతమందుంటే? అంటే నీకే ఎందుకొచ్చింది? నువ్వు చేసిన అక్రమాలు మామూలియి కాదు. ఎన్ని రోజులను సమయం ఇయ్యాలి? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలు సమయం ఇచ్చినా ఇంకా మారకపోతే లోపలున్న అవయవాలు ఒక్కొక్కటి కొరికెయ్యాల్సొస్తది. ఈరోజు అనుకుంటున్నాము పని చేసుకోవటానికి సమయం ఇచ్చారు. పని చేసుకోవటానికి కాదు సమయం ఇచ్చింది. మారు మనసు పొందటానికి. సమయం పని చేసుకోవటానికి ఇచ్చినోడైతే పని చేసిన వాళ్ళందరూ కూడాక సంపాదించుకొని సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి. ఇక్కడున్న మీరు ఎవరు పనికి పోనోళ్ళేనమ్మా? అందరూ పనులు చేసుకునేటోళ్ళే కదా! చాలా కష్టపడి పని చేస్తారు. ఇంటిలోనికొచ్చి కుదార్తంగా కూడి తిన్న రోజు ఒక్కటి లేదు మన జీవితాల్లో. నవ్వుతూ పిల్ల పాపలతో అందరితో సంతోషంగా కూర్చొని ఏ 5,000 నోట్లోనికి పోయిన రోజు ఒక్కరోజు కూడా ఉండదు చాలా మందికి. ఎందుకు లేదంటే టెన్షన్స్. ఎందుకంత టెన్షన్‌లు? ఎందుకు ఆ యొక్క దరిద్ర ఆలోచనలు? ఎందుకు లేనిపోని ఈ యొక్క తత్వాలు మనిషిలోనికి? ఒకటే చెప్తుంది. జీవితాన్ని నాశనం చేసుకోవటానికి ఎవరో కాదు మనమే. కారణం? కారణం ఏందమ్మా? కారణం ఏం తెలుసు ఎవరికన్నా? కోరికలు అని చెప్పండి. ఏంటి అంట? కోరికలు. కోరికలు లేనోడు ఎవరు చెప్పు? కోరికలు లేకుండా ఎవరుంటాడు? వాడే ప్రపంచంలో దేవుడు మెచ్చిన బిడ్డ. కోరికలు లేకుండా ఎలా ఉండాలంటే, కోరికలుండాలి తప్పేమి లేదు. నేను నా భర్తకి అందంగా కనపడాలి. నా భార్యని నేను చక్కగా చూసుకోవాలి. నా భార్యకి అన్నీ తెచ్చిపెట్టాలి. నా బిడ్డలను మంచిగా చూసుకోవడం కోరిక. అంతేగాని ప్రపంచంలో ఉన్నోళ్ళందరికి నేను అందంగా కనపడేది ఏమంటారు దాన్ని? ఏమంటారు చెప్పండమ్మా? కోరిక అంటారా? దాన్ని కోరిక అనరు. దాన్నేమంటారు తెలుసా? ఏ దాన్నేమంటారు తెలుసా? కాటికి రెడీ అయిపోయిన రాడాలు.
అదే. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని సమయం ఇచ్చాడు. ఈరోజు భూమి మీద 2025 సంవత్సరం దాకా దేవుడు సమయం ఇస్తూనే ఉన్నాడు. దేనికి? మారాలి. జీవితాలు మార్చుకోండి. బ్రతుకులు మార్చుకోండి. జీవితంలో నాశనంలో నుంచి బయటికి రమ్మంటే చూడండి. సంవత్సరాలు పెరిగే కొద్దీ ఏం పెంచుకుంటున్నాడమ్మా? ఏం పెంచుకున్నాడు చెప్పండి మనిషి? టెక్నాలజీని పెంచుకున్నాడు. ఇంతకుముందు మనిషితో మనిషి మాట్లాడాలంటే దగ్గర పోయి మాట్లాడాలి. ఇప్పుడు అవసరం లేదు. అమెరికాలో ఉన్నోడని అడుగుకొని ఇద్దరు ఎదురుమల మాట్లాడాలి. టెక్నాలజీ పెరిగింది. పాపం కూడా కానరాకుండా పెరిగిపోయింది. అవునా లేదా? చూడండి. మన పాపము మమ్మల్ని పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు మా వాళ్ళు. ఏమంటున్నారంటే, ఏమి లేదు సెల్ ఫోన్‌లో చదువుకుంటున్నారంట. ఒక పక్క చదువు, ఒక పక్క చాటింగు, ఒక పక్క వీడియో కాల్. ఇన్ని జరుగుతున్నాయి ఒకే సెల్లులో. ఇన్ని కాదు ఇంక 4 రకాలు కూడా జరుగుతుంటాయి. ఏందంటే చదువుకుంటున్నాను. చివరికొచ్చి చూసాక ఎన్ని మార్కులొచ్చినాయంటే 3 సబ్జెక్టులు పోని. రాత్రింబగళ్ళు బుక్ ముందేసుకున్నావు కదరంటే, నేను చదివినయిలా నన్నేం చేయమంటావు? వాడి మీద మళ్ళీ. నువ్వు చదివినయిలేదు. నువ్వసలు చదివినవా? అంతే కదా తల్లి. అసలు చదివినరా? అసలు చదివారా చదువుతున్నావు? ఏం చూసినా ఏం చేసినా గూడక ఇదే చాటింగులు, ఇదే చాటింగులు, ఇదే చాటింగులు. మనమేమంటామంటే దేవుడు ఎట్ట రాసి పెడితే దేవుడు ఎవరికన్నా చెడు రాసి పెడతాడమ్మా. ఉదాహరణకు మా అక్క అయిందనుకోండి. అక్క మీ కొడుకుని గాని, మీ కుమార్తెని గాని చెడుగా ఉండాలని ఎప్పుడైనా కని మీరన్నట్టుగా ఆ దోసెట్లో పెట్టుకున్నామంటే ఈడు చెడ్డోడు కావాలని ఎప్పుడైనా కలగంటారా? దోసెట్లోకి తీసుకున్నామంటే నా కొడుకు ఇంజినీర్ కావాలని ఆ రోజే కలగనుంటావు. డాక్టర్ కావాలని కలగనుంటావు. నువ్వు డాక్టర్ కావాలని కలలుగంటుంటే వాడు ఎలాంటోడు తయారయ్యానంటే ఈ యాక్టర్‌గా తయారైపోయాడు ఈరోజు. బాగా ఆలోచించి గమనించండి. మారు మనసు పొందుటకు దేవుడు మనుషులకు సమయం ఇచ్చాడు ఈరోజు. కానీ దేవుడిచ్చిన సమయం అన్నాడు తెలుసా? ఆయన దీర్ఘశాంతమును, ఆయన సహనమును మనుషులేం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారు. తృణీకరించడం అంటే నిర్లక్ష్యం. చేయొచ్చా? ఒక రూ. 500 కాగితం మా అబ్బాయికి ఇచ్చాననుకోండి. జేబులో పెట్టుకుంటా, నాకెందుకని ఇసురు నువ్వుదువా? జోబులో పెట్టుకుంటావుగా? వద్దన్నా కూడా పెట్టుకుంటావు కదా! అదే ఒక గంట టైం దేవుడు నీకిత్తే, నాకు టైం వద్దని ఎప్పుడన్నా ఇసిరి నువ్వా? ఎన్ని సార్లు ఇసిరేసాను చెప్పండి టయాన్ని. అప్పుడప్పుడు చాలా మంది అంటారు ఏమంటో తెలుసా? అసలు ఈరోజు పొద్దే బాలేదంట. ఏం చేయాలి పొద్దు బాగోపోతే? పొద్దే బాగోట్లేదంట. మళ్ళీ కొన్నిసార్లు మా అమ్మాయి మాట్లాడుతది ఈళ్ళిద్దరు అంటారు. అంత తొందరగా అయిపోయిందేంది ఎండాకాలం? సమయం అప్పుడు 24 గంటలే, ఇప్పుడు 24 గంటలే. నీ యొక్క ప్రవర్తన, నీ బిహేవియరే ఉపయోగించుకోవడానికి చేతగాల. రూ. 500ను 2 రకాలుగా ఉపయోగించుకునే వాళ్ళున్నారు. రూ. 500 తీసుకెళ్ళి బియ్యము, కందిపప్పు, చింతపండు, కారము, పసుపు అన్నీ తీసుకొచ్చి ఒక పూట ఇంట్లో పిల్లలందరికీ భార్యాభర్త భోజనం చేయటానికి ఉపయోగించుకోవచ్చు. అదే 500 తీసుకెళ్ళి రోడ్డు మీదకెళ్ళి వచ్చేటప్పుడు గుడ్డలు లేకుండా ఉండటానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా చేసుకోండి దానికి మీరు. ఏదైనా పెట్టుకోండి అక్కడ. నేనేం చెప్పనులే. 500 ఎంత చీప్‌గా ఉపయోగించాడేందంటే, దాని విలువ వాడికి తెలీదు. ఈరోజు మనిషికి గూడా ఏ విలువ తెలియదు? సమయము విలువ తెలియదు. దేని విలువ తెలియదు? సమయం విలువ తెలియదు. అందుకనే ఏమంటారు తెలుసా? మీరు ఎవరైనా అనుకోండి, మీ ఇళ్ళ కాడ ఉన్నోళ్ళ దగ్గర ప్రార్థనకు రమ్మంటే, దేవుడిని నమ్ముకోమంటే, అప్పుడే ఏమైంది ఇంక ఎన్నో రోజులున్నాయి. అప్పుడు వత్తాలంటారు. అప్పుడు దాకా బతుకుతారని గ్యారంటీ ఉందా ఈళ్ళకు? ఎవరికైనా గ్యారంటీ ఉందా తల్లి? మన పిల్లలు పాపం మమ్మల్ని చిన్న పిల్లలు ఈళ్ళంటారు. మీరేంది అప్పుడే ముసలోళ్ళు అయినట్టు ప్రార్థనలో అంటే ప్రార్థనకు పోవాలంటే ముసలోళ్ళు కావాలన్నమాట. ఎందుకు? కోరికలు తీర్చుకోవాలి, ఆశలు తీర్చుకోవాలి, ఊరి మీద సగం మందిని నాశనం చేయాలి, ఊరంతా దుర్మార్గంలోకి నడిపియాలి. అప్పుడు అన్నీ ఆరితేరి అయిపోయిన తర్వాత అప్పుడు రావాలి పండిపోయిన కాయ. పండిపోయిన కాయ ఎవరికైనా ఉపయోగపడుద్దా? జామ చెట్టుకు జామకాయ పండిపోతే కింద పడిపోతే తీసుకెళ్ళి చెత్తబుట్టలో ఎత్తావు. అలాగే నీ జీవితమంతా పండిపోయిన తర్వాత దేవుడి దగ్గరికొస్తే ఉపయోగం ఉండదా? ఇదే చెప్తాను ఈరోజు. మారు మనసు పొందటానికి దేవుడు మనకు టైం ఇచ్చింది. మేము మారామనుకుంటున్నారు గానీ, నిజమైన మారు మనసేందంటే దేవుడికి నచ్చినట్టు మనం బతకాలి. కానీ ఈరోజు అందరి కుటుంబాలు, అందరి జీవితాల గురించి నేను చెప్తున్నాను ప్రియ సహోదరి, సహోదరులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. అది మామూలు విషయం కాదు. తన ప్రాణం ఇచ్చేంతగా, ఎంతగా ఇచ్చాడంటే తన ప్రాణమును తనకున్న ఏకైక కుమారుడిని నీ కోసం పంపించి, తన కోరికలన్నీ చంపుకొని 33 సంవత్సరాల వయసులో నీ కోసం సిలువ మీద 3 మేకుల మధ్య వేలాడే చెట్టుగా చేశాడు. అన్నాడు, అయ్యా!
నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు. నేను ఈ సిలువ మరణం భరించలేనంత గొప్పదంటే, ఈ నా ప్రజల కోసం. ఎవరి కోసం? నాలాంటి పనికిమాలిన వ్యభిచారి కోసం, నాలాంటి పనికిమాలిన త్రాగుబోతు కోసం, నాలాంటి పనికిమాలిన దొంగ కోసం ఆయన చంపమన్నాడమ్మా యేసు ప్రభువుని దేవుడు. నువ్వు చచ్చిపోవు ఆయన కోసం అన్నాడు. నేను చచ్చిపోతే వాడు మారతాడంటే ఖచ్చితంగా మారతాడేమంటే, ఆయన చచ్చిన తర్వాత కూడా సచ్చిండా లేదని పక్కలో బల్లెంతో పొడిచినటువంటి మనుషులం మనందరం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ నేను చెప్తున్నాను. కోట్లు డబ్బులు సంపాదించొచ్చు, కుప్పల ఆస్తి సంపాదించొచ్చు, నీకెంతైనా ఉండొచ్చు. ఒకరోజు నిన్ను నన్ను పెట్టేది ఈ మట్టిలోనే. దీనికి మించి మనం ఏమీ సాధించలేము. మరి ఎందుకింత తపనంటే, వాడు సాధించలేని దాని గురించి తపన చెందుతుంటాడు. అప్పుడప్పుడు చాలా సార్లు మా వాళ్ళందరికీ చెప్తుంటారు. మనం ఇక్కడ మా సంఘంలో వచ్చే వాళ్ళందరికీ చెప్తుంటాను. పిల్లలందరికీ ఏం చెప్తాను తెలుసా? నువ్వు దేని కోసమైతే పరుగులు తెస్తావో అది నిన్ను ఈడ్చుకొని పోతుంటది. నువ్వు దేన్నైతే ఇసిరేస్తావో అది నీ ఎమ్మట పడుద్ది అని చెప్పాను. అది డబ్బైనా, లోకమైనా. అప్పుడప్పుడు నేను చాలా సార్లు డబ్బు నాకు అవసరం లేదంటుంటే, వద్దన్నా కూడా డబ్బు వస్తుంటది మన దగ్గర. నాకు డబ్బు కావాలంటుంటే, నిన్ను దాన్నేం చేస్తా తెలుసా? మాంసం కోసం కుక్క పరిగెత్తినట్టుగా నిన్ను పరుగులు తీపుతుంటది దానెమ్మటే. వీడికి ఎంతున్నా తృప్తి ఉండదు. ఎందుకంటే ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో, నా నిమిత్తమై ప్రాణమును పెట్టువాడు దానిని కాపాడుకొనును. నా నిమిత్తమై ప్రాణమును పెట్టనివాడు దాన్ని పోగొట్టుకొనును. నువ్వు దేన్నైతే దేవుని కోసం వద్దనుకుంటావో అది నీకుంటుంది. నువ్వు దేన్నైతే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తావో అది నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి ఈడ మనందరం ఆలోచించాల్సింది, పాడైపోయే లోకంలో మనం ఉన్నాం. లోకం పాడైపోయేది. దానికోసం మనం ఆశలు పెట్టుకోవద్దు. దాని మీద మనము ఎదురు చూపులు చూడొద్దు. ఈ రోజు ఉంటాము, రేపొద్దున వెళ్ళిపోతాం. మధ్యకాలంలో వర్షాలు పడుతున్నాయి. పాపం చూస్తుంటారు. చూస్తుండగానే ఆ వానలు పడగానే ఆ మెరుపులు, ఆ యొక్క ఉరుములు పడిపోయి కట్టుకున్న చక్కని ఇల్లంతా దుబేల్ అని పేలిపోద్ది. ఎన్నో రోజులు కష్టపడి కట్టుంటారు ఇల్లు. ఒక్క నిమిషంలోనే పాడైపోయి. దేవుడు కూడా మనందరికీ శాశ్వత కాలమైన జీవమునిచ్చాడు. ఎన్నో సంవత్సరాలు నీకు ఆయుస్సునిచ్చాడు. ఇచ్చిన ఆయుస్సు దేవుడి కోసం ఖర్చు పెడుతున్నావా లేదా? సమయం ఇచ్చావు, దేనికోసం ఉపయోగించుకుంటున్నాం? సమయం చూడండి అక్క, మనందరం కూడా దేవుని కోసం ఉపయోగిద్దాము. ఒక మగ్దలేన మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందమ్మ. నిజంగా చెప్తాను చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఎందుకు నిన్ను ఇక్కడ తీసుకొచ్చారంటే, ఆమె ఏమన్నా తెలుసు? ఒక మాట అన్నది. బాగునండి. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని అక్కడ తీసుకురమ్మన్నాడు. అయ్యా ఎందుకు నిన్ను తీసుకొచ్చారంటే, అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆమెతో ఒక మాట అన్నారు. ఏమే వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకొని వచ్చాము అన్నారు. నిజంగా మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అవసరం కాబట్టి చెప్తున్నాను. నిజంగా ఆమె వ్యభిచారం చేస్తుంది. ఆమె వృత్తి అది. ఆమె బతుకు తెరువు కోసం అది చేస్తుందేమో. ఇప్పుడు పట్టుకొని వచ్చినోళ్ళు ఇద్దరిని పట్టుకొని రావాలని నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఒక్కళ్ళే వ్యభిచారం చేయరు కదమ్మా. చేయటానికి పక్కన పురుషుడు ఉండాలిగా. పురుషుడేడి? అంటే ఏమనే పట్టుకొని రావాలనా? ఈరోజు తప్పులంతా కూడా ఏమంటారు తెలుసా? భార్యలే తప్పు చేశారంటారు. భర్తలతో రాదు బయటికి. ఎందుకంటే వీళ్ళు ఏది చేసినా కూడా కరెక్టేగా. అంతే కదమ్మా. వీళ్ళు ఏది చేసినా కరెక్టే ఇంట్లో. వాళ్ళు ఏది చెప్పినా కరెక్టే. నువ్వు మాత్రం ఒక ₹5 ఖర్చు పెట్టినవా లెక్క లేదు, ఏమీ లేదంటాడు. ఈడు 500 తగలబెట్టినా ఇబ్బంది లేదు. అవునా కదా? ₹10 మర్చిపోయి ఏదన్నా బయటకెళ్ళి ఆ యొక్క రోడ్లమ్మట వచ్చినట్టు జాంకాయలు కానీ, ఏదైనా రేగ్గాయలు కానీ, మామిడికాయ కానీ సీజన్‌లో వచ్చింది ఒకటి కొనుక్కున్నామంటవా, అసలు తెచ్చిన డబ్బులంతా తగలబెడుతున్నావు. నువ్వు మాత్రం బయటకు పోయి విచ్చలవిడిగా బిర్యానీలు, బీర్లు తాగొచ్చినవి మాత్రం ఏం కరెక్ట్ కాదు. అడగొచ్చా? అడిగితే భర్తనే అడుగుతున్నావా? బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈమెను మనుషులు చులకన చేసి అడుగుతున్నారు. వాళ్ళందరి మధ్యలో యేసుప్రభు అన్నారు, మీలో ఎవరైనా తప్పు చేయనోళ్ళుంటే ఆమె మీద రాయేయమన్నారు. అందరూ అనుకున్నారు, మనం తప్పు చేయలేదు రాయేద్దాం అనుకుంటే, యేసుప్రభు కింద ఏదో రాస్తుంటే మా అందరి బ్రతుకులైనా తెలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమెతో అన్నాడు, అమ్మా ఇన్ని సంవత్సరాలు నీకు నచ్చినట్టు బతికావు, వదిలేయి. ఈ రోజు నుంచి ఆ జీవితాన్ని వదిలేసి కొత్తగా బతుకని చెప్పాడు. ఇక మీదట పాపము ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు తెలుసా? అందరూ పాపులే, బయట పడ్డోళ్ళని చంపేసే లోకం అమ్మిది. పాపం చేయనోళ్ళు ఊరు లేరాడ. అంతమంది అక్కడ ఉంటే ఎవరైనా పాపం చేయనోళ్ళు ఉన్నారా? బాగానండి. నీట్‌గా ఖద్దర ఖద్దర క్లాత్ అంటే ఖద్దర బట్టలేసుకొని వైట్ అండ్ వైట్ ఏసుకొని
వాడు గా పోయి లోపల పోయి పాపం చేసేస్తే వాడి మీద ఊరంటానికి లేదు. ఈ చిన్నగా ఏదో చేస్తే ఈయన దొంగని కొట్టే రోజునది. ఏ చూసారుగా? అగ్రిగోల్డ్ అని ఒక కంపెనీ పెట్టేసి వేల కోట్లు ముంచేస్తే వాడిని దొంగని ఊరనలే. ఎవరన్నా అనరక్క? అస్సలు వాడిని నోరు కడతలే. అమ్మ ఇంక వాడికి కోట్లు సంపాదించుకుంటూ వేరే దేశంలో బతుకుతున్నాడు. వాడి మీద ఉన్న అప్పులన్నీ కొట్టేయమన్నారు. రుణం కోసం బ్యాంక్‌కి పోయి ఒక 20,000 తెచ్చుకొని కట్టలేకపోతే నీ ఇంటికాడికి వస్తున్నారు నోటీసులు పంపించి. డబ్బులెప్పుడు కడతావు? కోట్లు ఎగ్గొట్టిపోయినోడిని ఎందుకనట్లా? లోకంలోకి ఏమి వచ్చింది తెలుసా? పెత్తనదారుల పాలనొచ్చింది. సమయాన్ని ఇష్టానికి ఉపయోగించుకునే రోజుల్లోకొచ్చాం మనం. మనం జాగ్రత్తగుండాలి ఈ రోజులలో. దేవుడికి నచ్చినట్టుగా బ్రతకటానికి జీవితాన్ని మార్చుకుందాం. నేను నిజంగా చెప్తున్నాను, యేసు ప్రభువుని నమ్ముకోమని ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువుని నమ్మితే మన బ్రతుకేందో మనకు తెలుస్తది. ఎక్కడికెళ్ళినా గూడక ఆ రోజు పోయేసి ప్రార్థన భక్తి చేసేసి మరుసటి రోజొచ్చి మన బతుకు మనం బతకొచ్చు కానీ, ఇక్కడికొత్తేనే నువ్వు చేసింది తప్పు అని ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. ఎక్కడ చెప్పదు నువ్వు తప్పు చేసావని. ఇక్కడికొత్తే నువ్వు చేసింది తప్పనగానే చెప్పిన ప్రతిసారి మన హృదయం గుచ్చుకొని మారాలి. లేకపోతే దేవుడినన్నా మర్చిపోవాలి. అదే అక్కడ జరిగింది. నేను నీకు సమయమును అనుగ్రహించి ఉన్నాను గాని నా సహనమును, నా దీర్ఘశాంతమును తృణీకరించెదవా అన్నాడు. తృణీకరిస్తున్నారు. టయాన్ని ఎంత వేస్ట్ చేస్తున్నా? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలున్నాయి. ఇన్ని సంవత్సరాలొచ్చాయి ఏమి సాధించావంటే, వెనక్కి తిరిగి చూసి ఏముంది? ఒక భార్య, 2 పిల్లలు. అంతే మనం సాధించింది. ఇంకేమున్నాయి? అంతేనా కదా! అంతకన్నా ఏమన్నాయా? ఈళ్ళని సాకలేక జీవితం అంతా తగలబెట్టడమే. అంతేనా? ఇంకేం లేదా? మన బ్రతుకు నీ కోసం నువ్వేం సాధిస్తున్నావు? నీ కోసం నువ్వెలా ఉన్నావు? నీ జీవితంలో ఈరోజు కన్ను మూత్తే పరలోకం పోతావా లేదా అని ఆలోచించాలి. ఈరోజు కన్ను మూత్తే పరలోకం పోతామా లేదా? అందుకనేమన్నాడు? ఇదిగో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది దాన జారత్వమును విడిచిపెట్టనొల్లక మారు మనసు పొందదు. అంటే విడిచిపెట్టడానికి ఇష్టం లేదంట. ఈరోజు చాలా మందికి దేవుడి దగ్గరికి రావాలనుంది గాని, చాలా మందికుంది. కానీ ఎందుకు రావట్లేదు? వాళ్ళకు కొన్ని పనులు నచ్చాయి. వాటిని విడిచిపెట్టడం ఇష్టం లేదు కదా! ఇక్కడ ప్రార్థనకు వస్తుంటే అన్ని చేస్తుంటారు. సెల్ ఫోన్‌లో సినిమా డౌన్‌లోడ్ చేసుకోవడం చూడటం మాత్రం మర్చిపోము మనం. సినిమా హాల్‌లకే పోము. సెల్ ఫోన్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకుంటాం. ప్రార్థన పోయేవాళ్ళందరికి ఇదే పని. అంతే కదా! సినిమా చూసినవంటే ఏ సినిమా అంటారు. నువ్వు నిన్న చూసిన సినిమా చెప్పాలి మనం. హాల్‌లో చూడాల్సిన పని లేదు. హాల్ లేదు ఇప్పుడంతా ఇంట్లోకి హాల్ వచ్చేసింది. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనకు పోతుంటారు. ఏందయ్యా ఆదివారం అంటే ముఖ్యమైన పని ఉంటే ప్రార్థన లేదు ఏం లేదు కదా! ముఖ్యమైన పని ఒక రూ. 500 ఎగస్ట్రా ఇస్తే ప్రార్థన పోతారా? సమయం ఇచ్చిన దేవుడి కంటే డబ్బులిచ్చిన మనిషే ఎక్కువైపోయారు లోకానికి. ఓకే. నేను కాదు గాని ఈ ప్రాంతానికి నేను తెలియచేసేయాల్సిన ఒక మాట ఏందంటే చిన్న మాట. దేవుడు మీకు సమయం ఇచ్చింది జీవితాలు మార్చుకోవటానికే. మీరు కోరికలు తీర్చుకొని, ఇష్టాలు నెరవేర్చుకొని, ఆశలు తీర్చుకొని, ఇష్టం వచ్చినట్టు జీవించటానికి దేవుడు సమయము ఇవ్వలేదు. ఇది జ్ఞాపకం ఉంచుకొని దేవుడిచ్చిన సమయానికి మనకిష్టమైన క్రియలను విడిచిపెడదాం. ఇష్టమైనవి ఉన్నవి. కొంతమంది కొన్ని విడిచిపెట్టుంటారు, కొన్ని విడిచిపెట్టరు కదమ్మా! కొన్ని విడిచిపెట్టుంటారు. నేను కాదనట్లా. కొన్ని విడిచిపెట్టలేదు. దేవునికి అడ్డమైనవన్నీ విడిచిపెట్టాలి ఏదైనా. అది ఏదైనా విడిచిపెట్టాలి. ఎందుకంటే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? అది తన జారత్వమును విడిచిపెట్టినది కాదు. దాన్ని విడిచిపెట్టకుండా ఇంక అన్నిటిని విడిచిపెట్టింది. అది విడిచిపెట్టలా. ఆ ఒక్క దాని వల్ల మొత్తం మళ్ళొచ్చాయి దాంట్లోనికి. ఆ ఒక్కటే చేసింది మళ్ళా అబద్ధాలు చెప్తుంది. మళ్ళా దొంగతనాలు చెప్తుంది. మళ్ళా మోసాలు చేస్తుంది. మళ్ళా ఎదుటి వాళ్ళని మోసం చేయటం నేర్చుకుంది. ఈ ఒక్కదాని కోసం మళ్ళా ఇయన్నీ చేయాల్సొస్తుంది. అదే పోతే ఇయన్నీ ఉండవుగా. కాబట్టి ఈరోజు నీలో నాలో ఏదో ఒక క్రియ ఉంటది దేవుడికి నచ్చంది. ఏదో ఒకటి. దాన్ని విడిచిపెట్టు. నాయన్నీ దేవుడికి నచ్చినియి అంటే నువ్వు పర్ఫెక్టేంగా. నిన్ను ఊరేయమంటానికి లేదు ఇక్కడ. నువ్వు పర్ఫెక్ట్ అయితే ఏం చేయమంటంగా? ఎలా ఉంటావంట పర్ఫెక్ట్ అయితే? పర్ఫెక్ట్ అయితే లోకంలో చచ్చిపోతావు, దేవునిలో బతికేస్తావు అంతే. పౌలు చెప్పినట్టుగా నా పని తుదముట్టించితిని, నా పరుగు తుదముట్టించితిని, నా కొరకు ఉంచబడిన నీతి కిరీటం కొరకు నేను వెళ్ళిపోతాను. నీకు వేరే పని ఉండదు. నీకు వేరే ఆలోచన ఉండదు. పడుకున్న ఆత్మల సంపాదనే, నిద్రపోతున్న ఆత్మల సంపాదనే, లేచిన ఆత్మల సంపాదనే, ఎలా వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, వాళ్ళకు సువార్త చెప్పాలి, వీళ్ళకు సువార్త చెప్పాలి. వాళ్ళు ముఖం మీద ఉమ్మేసి తిడుతున్నా
వాళ్ళ కోసం ప్రార్థనే చేస్తుంటావు నువ్వు పరిపూర్ణంగా మారితే. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతానికి మనం ఇన్ని రోజుల నుంచి సువార్త చేస్తున్నాం గనక మనం చేసే పని ఏందంటే వారి మనస్సులు మారాలి. వారి జీవితాలు మారాలి. ఎందుకంటే వాళ్ళెవరు? మన సహోదరి, సహోదరులు. వాళ్ళందరికీ మనము తలనొప్పిగా ఉండొచ్చు గానీ, మనకు మాత్రం వాళ్ళు ప్రేమతో దేవుడిచ్చిన బిడ్డలు. వాళ్ళందరూ తిట్టుకుంటారు. ఏందిరా ఈ గోల అనుకోవచ్చు. మనకు మాత్రము వాళ్ళ బ్రతుకు మారితే, వాళ్ళు దేవుని దగ్గరికొస్తే బాగుండనేటువంటి ఒక ఆశ. ఆశతో ఉన్నోడు ఏది చేసినా ఓర్చుకుంటాడు. ఇప్పుడు స్టెఫెను మీద ప్రేమ ఉందనుకో, వాడు కొట్టినా కూడా చిట్టిపోయి మళ్ళా పట్టుకుంటూనే ఉంటది. వాడు తిడుతుంటాడు. అదంటాడు, "పో నువ్వు నాకొద్దు" అది ఇది అన్నా పట్టుకో. ఎందుకంటే ప్రేమ. మనకు గూడక ఈ లోకంలో ఉన్న మన ప్రజల మీద మనకేముంది? ప్రేమ. అదే ప్రేమ లేకపోతే మనం ఎందుకు పోతాం ప్రార్థనల కాడికి? సువార్త చెప్పడానికి ఇంత ఖర్చు పెట్టుకొని, ఇయన్నీ తీసుకొని, ఇంటికాడ నిద్ర మానుకొని ఎందుకు పోతాం ఈ ప్రాంతానికి అవసరమా? మనకున్న ప్రేమ. ఈ ప్రేమ ఎవరిది? మందా? ఆమేన్. దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనకిచ్చి మీరు గూడా పోయి అందరిని ప్రేమించి నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. అందుకే వాక్యములో చెడుని విడిచిపెట్టమని, మంచిని చేసి దేవుని దగ్గరికి రమ్మని ప్రతి వారం వచ్చినప్పుడు నేను అదే చెప్తుంటాను. ప్రతిసారి వచ్చినప్పుడు మారు మనసు గురించే చెప్తాను. నేను దేని గురించి మాట్లాడను. అందుకని ఈరోజు మీ అందరికి చెప్పిన మాట ఏంటంటే, సమయం ఇచ్చింది మన కోరికల కోసం కాదు, దేవుని పని కోసం. దేవునిలో మారటం కోసం. అంతే కదా! అవునా కదా! పనులు జోడుమరుంటారు. వారమంతా పని చేసుకుంటారు. వారమంతా ఉంటారు. ఈ వారంలో ఒక అరగంట తోటి, గంట తోటి టైం ఉండదు మనకు. రేపు ఈ గంట కోసం ఎదురు చూసే రోజులు ఎన్ని రోజులొస్తాయో. ఎన్ని రోజులు ఎదురు చూసినా ఈ గంట నీకు దొరకని రోజుంటది. ఐసీయూలో ఉన్నప్పుడు అప్పుడు అంటావు, ఒక్క రోజు చాన్చి రేపు దెబ్బేయమంటాడు. ఆ రోజు నీకు దొరుకుద్దో లేదో ఐసీయూలో ఉన్నోడి దగ్గర పోయి అడుగు తెలుస్తది సమయం విలువ. ఈడున్నోళ్ళకేం తెలుసు? ఆడ వరకు కూర్చొని ఇంట్లో రూ. 250 పెట్టి టీవీ కార్డేసుకొని వాటికెట్ట చూసే వాళ్ళకేం తెలుసు దాని విలువ? ఐసీయూలోకెళ్ళినోడికి అడుగుతాడు. ఒక రోజు విలువ వాడికి తెలుస్తది. ఎందుకు తెలుసా? ఒక గంట ఆక్సిజన్ పడితే 500, 1000 ఊడగొడుతుంటారు హాస్పిటల్‌లో. వాళ్ళకి తెలుసు దాని విలువ. మనకేం తెలుసు? కాబట్టి ఇప్పుడు అన్నీ సక్రంగా ఉన్నాయి కాబట్టి దేవుని దగ్గరికి మనుషులు రావటంలా. సక్రంగా లేకుండా చేస్తే మళ్ళా దేవుడినే దూషిస్తారంట. ఏం చేస్తారంట? చాలు. ఒక ఈ మాట చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథము 16:9 ప్రార్థన చేస్తాను. ఈ ఒక్క మాట చెప్తాను చూడండి. హ్మ్. ఆ! హ్మ్. ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవుడు ఒకవేళ మారలేదని మనుషులకు రోగాలు, దెబ్బలు, కష్టాలు పెడితే ఈ కష్టాల్లో కూడా ఎవరిని తిడుతుండ్రంట? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ రోగం వస్తదని దేవుడినే తిడతారంట గాని బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకోరంట. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ తప్పులు చేశారని కొట్టారనుకమ్మా, తప్పులు చేశారని, ఇబ్బందులు చేశారని, రోగాలు తెచ్చారనుకో, దేవుడినే తిడతానంట రోగం పెట్టినందుకు. ఎందుకు? తెగుళ్ళ మీద అధికారం ఎవరికుందంట? దేవునికే. అందుకంటున్నాడు, నేను మీ మీదికి ఆ శాపాలు తేకముందే నేడు అనబడు సమయం ఉండగానే మారు మనసు పొంది దేవుని దగ్గరికి రండి అన్నాడు. కాబట్టి ఈరోజు మనందరము దేవుని దగ్గరకొచ్చాము. పరిపూర్ణంగా మారు మనసు పొందాలి. అనేకులు మారు మనసు పొంది రాబోతున్న నరకాన్ని తప్పించుకోవాలని మనం ప్రయాసపడదాం. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక.